మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో ఎస్ఎల్బిసి పూర్తి చేయడానికి 4,500 కోట్ల రూపాయలు అదనం. ఏది? అంచనాల పెంపు. అంచనాల పెంపు ఎందుకు జరిగిందా? అంచనా అంటే గత పాలకులు చేసిన తప్పు. గత పాలకుడు తప్పు చేస్తే బీసీఓలు కట్టాలన్నా ఈ పైసలు? పోయి కేసీఆర్ ఇంట్లోకి గుంజుకరాపో, అవి వాళ్ళ ఆస్తులు తప్పు అయిపో. గత పాలకుడు అని ఎంత సింపుల్గా చెప్తాడు. గత పాలకుల్లో ఎవడున్నాడా? మీరే కదా. గత పాలనలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లేరా? గత పాలనలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు లేరా? గత పాలనలో తుమ్మల ఇప్పుడు ఏడున్నారు? ఈయనే ఉన్నారు కదా. వీళ్ళే మళ్ళీ గత పాలకులు అని చెప్తా ఉన్నారు. ఒక్క 4,000 కోట్ల రూపాయల అంచనాలు పెంచారు. కానీ ఈ బీసీ బిడ్డలు చదువుకునే బడ్లకు ఎనడని ఒకనాడు అంచనా పెంచిరా? ఈ బీసీ బిడ్డలు పోయే దావకానికి ఎనడని ఒక్క అంచనాలు పెంచిరా? ఎక్కడ ఉన్నదా చరిత్రలో? ఇదంతా దొంగ రాజకీయం. ఇది బీసీల నోట్లో మట్టి కొట్టే రాజకీయం. కేవలం వాళ్ళ ఆస్తులు పెంచుకునే రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి సోదరులారా. నేను చెప్తా ఉన్నా, ఈ అశోక హోటల్ వేదికగా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చివరి ఓసీ ముఖ్యమంత్రి, ఇంకంతే. ఇదే లాస్ట్ ఓసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి. మీరు రాసి పెట్టుకోర్రి. చాలా మంది అనుకుంటా ఉన్నారు బీసీలో చైతన్యం రాలే, బీసీలో ఇంకా మేల్కొల్పు రాలే. ఏమో మీరు అనుకుంటారేమో 2028 నాటికి బీసీ వాడు కుర్చీ ఎక్కకపోతే తీర్మానం సచ్చినంత లెక్కపోరు. బాధతో చెప్తా ఉన్నా నేను ఈ మాట. ఎందుకు చెప్తా ఉన్నంటే, నేను చేయబోతున్నటువంటి ప్రయత్నం, మనందరి సహకారంతో చేయబోతున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, ఈ ప్రయత్నం సక్సెస్ కావాలి. ఇప్పుడు వాళ్ళ ముంగటున్నది ఒకటే ఆప్షన్. తీన్మార్ మల్లన్నను ఖతమన్న చేయాలి, క్యారెక్టర్ అన్న దెబ్బతీయాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాయి రెండే ఆప్షన్లు. కానీ గంట కంటే ముందు నేను మీ పని చేస్తా, గుర్తుపెట్టుకోరు. మీకు ఆలోచన వచ్చే గంట కంటే ముందే మీ పని చేస్తా. మీరు చేసిన దోపిడీ, మీరు చేసినటువంటి